మనము తగ్గించుకుంటే అది ఓడిపోవడం కాదండి. మీరు ఇదే జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా వాదనల్లో మీరేం వాదన చేయకుండా అలా ఉండిపోతే, నీకు నోరలేదా, నువ్వు అడగలేవా, ఎందుకు అలా వచ్చేసావు అని అడగొద్దు. నువ్వు మౌనంగా వచ్చావు కదా, అదే జవాబు. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉన్నావు కదా, అదే జవాబు. నీ జవాబు ఆయన చెప్తాడు. మీరు తగ్గించుకొని మౌనంగా ఉండడం ఎంతో అవసరం. ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి పనిని మనము ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, మనం పరువుకి ప్రతిష్టకి మన పిల్లల్ని ఎవరైనా ఏమైనా అన్నారు అంటే ఊరికే ఏదో అయిపోయి, మనమేదో అయిపోయి, మనం అసలు మనశ్శాంతిని కోల్పోయి, అసలు ఆ రోజు అన్నం తినడం మానేసి ఎందుకు అవుతున్నామో తెలుసా ఇదంతా? నీవు శాతానికి సంబంధించిన వ్యక్తిత్వం కలిగి ఉన్నావు కాబట్టి. శాతానుడు అటువంటి వాడే. వాడిని ఎవరైనా ఏమైనా అంటే అసలు సహించలేడు వాడు. ఎవరు ఏమైనా అన్నాడంటే వాడు అంతం చూసే వరకు కూడా నిద్రపోడంట వాడు. మరి మనం వాడికి సంబంధించిన వాళ్ళమా? దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు గనుక మనము కూడా మన యొక్క శత్రువుని, పొరుగువారిని, మనల్ని హింసించిన వారిని, మనల్ని తిట్టిన వారిని మనం ఏం చేయాలి? క్షమించాలి ప్లస్ ప్రేమించాలి. అంటే క్రీస్తుకు కలిగిన మనసు మనకి కూడా కలిగి ఉండాలి. అప్పుడు ఏంటి, వాళ్ళు ఏదో అన్నారు విన్నారు మీరు, అది మర్చిపోవాలి.